ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావత సమయం. మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఎంత అద్భుత రీతిగా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ దినము తన యొక్క నూతన వాత్సల్యంతో మనల్ని నింపుతూ మనకు తన యొక్క నడుపుదలను ప్రేమను చూపిస్తున్నాడు. ఆ దేవాది దేవునికి వందనములు. మనమందరం కూడా నిరీక్షణలోను సహనంలోను నమ్మకము విశ్వాసంలోనూ స్థిరంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. ఆ విధంగా ఉందాం. మరి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలుసు కదా. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. ఈ మాటలు ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు కదా. ఈ సంగతి మనకంతా తెలుసు. ఈ ఎపిసోడ్లో మనము చూస్తున్నాము, ఆయన తన శిష్యులతో కలిసి రూపాంతరం చెందడానికి ఒక పర్వతం మీదికి కొండ ఎక్కి పైకి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు దిగి వస్తుండగా వాళ్ళకు ఎదురైనటువంటి సంభవం ఏమిటంటే, ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఆ కుమారుడు చిన్నవాడు. వాడు అపవిత్రాత్మ వలన చాలా బాధపడుతూ ఉన్నాడు. అది చాంద్రరోగము అని వారు అనుకుంటూ ఉన్నారు. మరి ఆ చాంద్రరోగము ఎలాంటి పరిస్థితులను ఆ చిన్న పిల్లవానిలో తీసుకొని వస్తున్నది అంటే, ఆ పిల్లవాడట ఆ అపవిత్రాత్మ పట్టినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న ప్రకారము ఆ పిల్లవానికి మూగదయ్యం పట్టిందట. ఆ మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. అది ఏం చేస్తుందంట అంటే, ఎక్కడ వాని పట్టునో అక్కడ వానిని పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగాను, అది వారి చేత కాలేదు అని చెప్తున్నాడు. ఎంత వేదనాకరమైనటువంటి పరిస్థితి కదా అది. ఆ దయ్యం పట్టినప్పుడంట వాడు ఎక్కడ పట్టుకుంటే అక్కడ, అంటే ఏ సమయంలో ఏ పరిస్థితులలో ఎక్కడ ఉన్నప్పుడు అది పట్టినా కూడా వాడు అక్కడనే విలవిల్లాడిపోతాడు, పళ్ళు కొరుక్కుంటాడంట, మూర్ఛపోతాడంట, మరి నురుగు కార్చుకుంటాడంట, పడద్రోయబడతాడు, కింద పడిపోతాడంట. మరి పళ్ళు కొరుక్కున్నప్పుడు ఒక్కొక్కసారి నాలుక పొరపాటున ఆ పళ్ళ మధ్యన చిక్కుకుందంటే నాలుక తెగిపోతుంది. ప్రతిదీ కూడా భయంకరమైన విషయం. ఒకవేళ వాడు ఎక్కడైనా చాలా నేరో బ్రిడ్జి మీద వెళ్తుండగా పట్టిందనుకోండి, ఏమైపోతుంది? ఆ బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోతాడు. ఒకవేళ ఏదైనా ఎత్తైన స్థలంలో ఉన్నాడనుకోండి, అక్కడ పట్టిందనుకోండి, అక్కడి నుంచి కింద పడిపోతాడు. లేకపోతే అగ్నిలో అయితే అగ్నిలో పడిపోతాడు, నీళ్ళలో అయితే నీళ్ళలో పడిపోతాడు. ఏ పరిస్థితుల్లో అయినా కూడా వాడు పడిపోతూ ఉన్నాడు. ఆ పడిపోయినప్పుడు వానికి ఏమవుతుందో వానికి తెలియదు, మూర్ఛిల్లుతాడట. మూర్ఛ అంటే మనకు తెలుసు కదా. మూర్ఛపోతే ఇక వారికి తమ యొక్క శరీరం మీద కానీ ఏమి కూడా స్వాధీనంలో ఉండదు. అసలు వాడికి ఏమి కూడా గుర్తు కూడా ఉండదు. స్పృహ కోల్పోతాడనమాట. అలాంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో వాడు ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకొని వచ్చారు. శిష్యులను అడిగారంట. అతను వచ్చి వాళ్ళని అడిగాడు, మీరు బాగు చేయమని. మరి ప్రభువు అక్కడ లేడు కదా. శిష్యులు బాగు చేస్తాడని అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. మీ శిష్యుల వల్ల వారి చేత కాలేదు అని చెప్తున్నాడు అతడు. అప్పుడు ప్రభువు చాలా బాధపడ్డాడు. ప్రభువు ఏమంటున్నాడంటే, విశ్వాసం లేని తరంలో వారలారా, నేను ఎంతకాలం మీతో నందును, ఎంతవరకు మిమ్మును సహింతును అని వారి పట్ల విసుక్కున్నాడు ఆయన. ఎందుకంటే మీరు ఇంతకాలం నాతో ఉన్నారు, ఇన్ని రకాలుగా నేను మీకు చూపిస్తూ ఉన్నాను, మీరు కూడా నాతో పాటు పనిచేస్తున్నారు, అనేక ఆత్మలను మీరు కూడా పోగొట్టారు కదా, అనేక మందికి సువార్త ప్రకటించారు కదా, ఇంత చేశారు మీరు, ఈ పని ఎందుకు చేయలేకపోయారు? మీకు విశ్వాసం లేదా అని అంటున్నాడు. అంటే విశ్వాసం ఉంటేనే ఏదైనా జరుగుతుంది అని కదా ప్రభు అర్థము. విశ్వాసం ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా విశ్వాసంతో చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి విశ్వాసం లేదు మీకు, మీరు విశ్వాసం లేని తరము అని ఆయన బాధపడుతూ, మరి తర్వాత ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. చెప్పి ప్రభు అడిగాడు, ఎంతకాలమైంది ఇది సంభవించి? ఎంతకాలమైందంటే బాల్యం నుండేనంట.
అంటే ఎంత బాధో చూడండి. వాళ్ళ చిన్న పిల్లవాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఎప్పుడు ఆ వ్యాధి వస్తుందో తెలీదు. ఎప్పుడు ఆ అపవిత్రాత్మ పడుతుందో తెలీదు. మరి అది రోగమా? లేకపోతే అపవిత్రాత్మ అనే ఒక మీమాంసలో వారున్నారు. మరి అది వానిని నాశనం చేయాలని ఆలోచిస్తుందట. ఆ అపవిత్రాత్మ వాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తుందట. అది తరచుగా అగ్నిలోను, నీళ్ళలోనూ పడద్రోయెను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అన్నప్పుడు ప్రభువైన యేసు అన్నారు, సరే వాళ్ళకి చేత కాలేదు నీకన్నా చేతనైతుందా అన్నట్టుగా అతను అడుగుతూ ఉంటే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. నిజమే కదా. ఎవరైతే నమ్ముతారో వారికి సమస్తము సాధ్యమే. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ మనము నమ్మి దేవుణ్ణి ప్రార్థించాలి. నమ్మి ప్రార్థిస్తే విజయం మనకు కలుగుతుంది. నిన్ననే కదా మనం మాట్లాడుకున్నాము. వారు మొరపెట్టారు. వారు నమ్మిక ఉంచినందువలన వారి మొర దేవుడు ఆలకించాడు. కాబట్టి మనం కూడా నమ్మిక ఉంచి మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు, మనకు విజయం ఇస్తాడు. మనము ఎప్పుడైనా విజయం సాధిస్తున్నాము అంటే మనం సాధించగలిగేది మన ప్రార్థనలోనే. మరి ఆ ప్రభు ఏం చేశాడంటే అతన్ని బాగుపరిచాడు. ఆ పిల్లవాని తండ్రి అడుగుతున్నాడు దేవుణ్ణి ఏమనంటే, ప్రభువా నమ్ముతున్నాను కానీ అపనమ్మకం అనేది కలగకుండా నాకు సహాయం చేయని. ఈ అపనమ్మకం ఎలా వస్తుంది అంటే ఈ అపనమ్మకం కూడా అపవిత్రాత్మ వల్లనే వస్తుంది. అపవాది మనల్ని ప్రార్థన చేయనివ్వడు. అపవాది మనల్ని ఏ విధంగా కూడా మన జీవితాలలో మనము ప్రార్థనా గదిలో గడపకుండా ఉండడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మనకు జయ జీవితము మనము గడపాలంటే ప్రార్థన వల్లనే మనము పొందగలము. దేవుని సహాయం వల్లనే మనము దేవుని సహాయము మనకు ప్రార్థన వల్లనే కలుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన వల్లనే విజయం పొందుకుంటాము. మరి ఆ ప్రార్థన చేస్తే మరి మనము విజయం పొందుకుంటాం కదా. అందుకే అపవాది మనల్ని ప్రార్థన చేయనివ్వడు. అంతేకాదు అపవాది ఓడిపోయేది కూడా ఆ ప్రార్థనా గదిలోనే. మనం అపవాదిని ఓడించాలంటే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? ఒకవేళ నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా, ఒక గదిలో ప్రార్థన చేస్తున్నావా, ఒక స్థలంలో ప్రార్థన చేస్తున్నావా, నువ్వు బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా, ఆఫీస్లో నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నీ మనసులో నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? ఏదైనా సరే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నమ్మకంతో, విశ్వాసంతో కూడినదై ఉండాలి. ఆ ప్రార్థన మనము ప్రతిదినము చేసే ఒక రొటీన్గా చేసే ప్రార్థనలాగా ఉండకూడదు. ఆ ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలి. మన హృదయాంతరంగంలో నుంచి రావాలి. ఆ ప్రార్థన నిజముగా మొరపెట్టే ప్రార్థనగా ఉండాలి. నిజముగా మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని మనం కీర్తనలో కూడా చదువుతున్నాం కదా. అందుకే ఈ ప్రార్థన చేయకుండా అపవాది ఆపేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఓడిపోవడం అతనికి ఇష్టం లేదు. అపవాదికి తాను ఓడిపోవడం ఇష్టం లేదు. మనం ఈ లోకంలో ఎలాంటి పోరాటాలు చేస్తున్నామో మనకు తెలుసు కదా. మనం పోరాడునది శరీరాలతో కాదు అని ఎఫెసీ పత్రికలో పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ అపవాది సంబంధమైనటువంటి ఆకాశంలో దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము. ప్రధానులతో పోరాడుతున్నాము. ఆ పోరాటాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక చిన్న పిల్లవానిలో ఆ అపవాది ప్రవేశించి ఎంతగా ఆ పిల్లవాడిని వేధిస్తున్నదో మనం చూస్తున్నాం కదా. అలాంటి పరిస్థితి ఒకవేళ మన ఇంట్లో ఉన్నదా? మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము? మన జీవితంలో మనకు ఎలాంటి పోరాటాలు ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం. ఈ మార్కు సువార్తలో ఈ కుమారుని పైన ఆ తండ్రి బాధపడుతున్నాడు. ఆ కుమారునిపై అపవాది దాడి చేసినట్లుగా ఒకవేళ మన ఇంట్లో కూడా అపవాది మన ఇంట్లో వాళ్ళ మీద దాడి చేసి ఆ విధంగా మనల్ని వేధిస్తున్నాడేమో చూడండి. ఒకవేళ నీ భార్య నిన్ను బాగా వేధిస్తుంది, ఆమె బాగా గయ్యాళి గంపలాగా ఉన్నది, నిన్ను ప్రతి నిమిషం ప్రతి క్షణం సతాయిస్తుంది, శాడిజం చూపిస్తుంది అంటే అది ఆమె తప్పు కాకపోవచ్చు. ఆమెలో ఉన్నటువంటి అపవిత్రాత్మ,
ఆమెలో అది ఒక రకమైన అపవిత్రాత్మ అంటే మరీ భయంకరంగా ఉంటుందని కాదు, కానీ ఒక విధమైనటువంటి ఆ మానసిక మనసుని మార్చివేసే అటువంటి ఆ మనసుని కలిగించి, ఆ మనసు ద్వారా వాళ్ళు మాట్లాడే మాటలైనా, వాళ్ళు చేసే పనులైనా మనల్ని చాలా వేధించేవిగా ఉన్నాయేమో ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆ భార్య కొరకు మనం ప్రార్థించాలి. అదేవిధంగా ఒక భర్త తను శాడిస్ట్‌గా ఉంటూ ప్రతి చిన్న పనిని కూడా, భార్య చేసే ప్రతి చిన్న పనిలో తప్పులు వెతుకుతూ, లోపాలు వెతుకుతూ ఆమెను హింసిస్తున్నట్లయితే, లేకపోతే ఒక భయంకరమైన డిస్ట్రాక్షన్‌కు గురై, ఒక భయంకరమైన అడిక్షన్‌కు గురై నిన్ను వేధిస్తున్నాడేమో, దాని గురించి కూడా మనము ఆలోచించాలి. అపవిత్రాత్మ అతన్ని అలా పడద్రోస్తున్నాడేమో, లేకపోతే నీ కుమారుడు గాని, కుమార్తె గాని నీ మాట వినకుండా, నీకస్సలు విధేయత చూపకుండా, తల్లిదండ్రులకు విధేయత చూపకుండా, దేవునికి విరోధంగా వాళ్ళు ఉంటున్నారేమో. వస్తారు, చర్చికొస్తారు, చర్చికి అటెండ్ అవుతారు, చక్కగా వాక్యం వింటారు. కొంతమంది అయితే దినమంతా వాక్యమే వింటూ ఉంటారు. ఏమాత్రము అంటే నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని చూస్తే అయ్యో వీరు చాలా భక్తిపరులు అని అనిపిస్తుంది. కానీ వారిలో భక్తి ఏమాత్రం ఉండదు. వారిలో ఉన్నదంతా కూడా మరి వారు కంప్లీట్గా నిజంగా భక్తిపరులైతే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం, ప్రాముఖ్యమైన విషయం. అపవాదిని ఓడించేది మనం ప్రార్థనలోనే. మనం ఎంత వాక్యం విన్నా, ఎంత బాగా బైబిల్ చదివినా, ఎంత చక్కగా మరి పరిచర్యలో పాల్గొని మనం ఒకవేళ ఆలయంలో కూడా రకరకాల పనులు చేస్తూ ఉండవచ్చు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండవచ్చు. అయితే మనము ప్రార్థన అనేది చేయకుండా ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ప్రయోజనం లేదు. ఆ ప్రార్థన వల్లనే మనము అపవాదిని ఓడించగలము. ప్రార్థనలోనే మనం విజయం పొందుకోగలము. అపవాది ఓడిపోవడానికి ఇష్టపడడు. కనుకనే మనల్ని చాలా భయంకరంగా వేధిస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటాడు. అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, మనము నిజంగా ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు, నేను ఇంతగా మంచి జీవితం జీవిస్తున్నాను, నేను ఇంతగా మంచిగా ప్రవర్తిస్తున్నాను, నేను ఇంతగా మంచిగా మరి బైబిల్ చదువుకుంటున్నాను, మరి రొటీన్గా ప్రార్థన చేసుకుంటున్నాను, మరి ఆలయానికి వెళ్తున్నాను, సంఘ పనులు చేస్తున్నాను, ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా, మరి బైబిల్ చదువుతున్నాను, ఇన్ని చేస్తున్నా నా కుటుంబంలో ఎందుకు ఇంత అసమాధానము, ఎందుకింత నాకు కష్టము, ఎందుకు ఈ బాధ, ఈ వేదన అని నువ్వు వేదన పొందుతూ ఉంటావు. కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, చాలా వేదన కలుగుతూ ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచన అదే కదా, ఎందుకు ఇంకా నా బ్రతుకు అని నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయి మరి బాగా దిగులు పడి కృంగిపోయి మనము చనిపోవాలి అని ఆలోచించే ఆ పరిస్థితిని తీసుకువచ్చేది అపవాదే. కనుక మనం అపవాదిని ఓడించాలి, తప్పకుండా ఓడించాలి. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఒకవేళ ఇంట్లో కాకుండా మీ ఉద్యోగ జీవితంలో మీ అధికారి నిన్ను భయంకరంగా వేధిస్తున్నాడు, లేకపోతే మీ కొలీగ్స్ నీకు వ్యతిరేకంగా తయారై నిన్ను వేధిస్తున్నారు, లేకపోతే నిన్ను అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, అనేక రకాలుగా నిన్ను బాధ పెడుతూ ఉన్నారు. అనేకసార్లు మనము తెలియని రీతిగా కొన్ని చిక్కులలో ప్రవేశిస్తూ ఉంటాము. కొన్ని అనుకోని పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అనుకోని విధంగా మనము కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడంతా మనం అనుకుంటాము, ఏంటి నేనేం చేశాను, నేను మంచి జీవితం జీవిస్తున్నాను, అయినా నాకెందుకు ఈ పరిస్థితులు అని మనం దిగులు పడుతూ ఉంటామేమో. అయితే ఒకసారి మనం ఆలోచించుకుందాం, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన బలంగా ఉన్నదా లేదా. మరి ఈ కుమారుడు ఆ విధంగా కుమారుడిని బాగు చేయలేని పరిస్థితిని బట్టి శిష్యులు చాలా వేదన పడతారు. ఎందుకంటే ప్రభు అయితే ఆ బిడ్డ యొక్క వ్యాధిని తొలగించాడు, అపవిత్రాత్మను తొలగించాడు. ప్రభు అన్నాడు, ఆ తండ్రి అనుకున్నాడు మూగ దయ్యం అనుకున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశించవద్దు అని చెప్తున్నాడు. అంటే ఎంత గొప్పగా దేవుడు డిజైన్ చేశాడంటే, ఆయన కనుగొన్నాడు అందులో ఉన్నది ఎలాంటి ఆత్మ కనుగొన్నాడు. కనుక ప్రభు అతన్ని ఆ అపవిత్రాత్మను గద్దించినప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను.
అంతటా వాడు చచ్చిన వాని వల్ల ఉన్నాడంట. అందరూ అనుకున్నారంట వాడు చచ్చిపోయినాడు, ప్రభువే వాడిని చంపేశాడని కూడా అనుకున్నారు. అయితే ప్రభు వాని చెయ్యి పట్టి లేవనెత్తినప్పుడు వాడు నిలబడ్డాడు. మనం కూడా దేవుని చెయ్యి పట్టుకోవాలి. దేవుడు ప్రభు మన చెయ్యి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థనలో ఉన్నామా? నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ చెయ్యి పట్టి నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థనలో ఉండు, నిన్ను చెయ్యి పట్టి లేవనెత్తుతాడు. ఆ తర్వాత వారు శిష్యులు అడుగుతున్నారు ప్రభువును, మేమెందుకు ఆ దెయ్యంను వెళ్ళగొట్టలేకపోతిమి అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అంటే ప్రార్థన అనే ఆ విషయాన్ని గురించి ఇక్కడ మనము ఫుట్ నోట్లో చూసినట్లయితే ఉపవాసం వల్లనే అని కూర్చోబడింది. అంటే ప్రార్థన అనేది ఒట్టి ప్రార్థన కాదు, ఉపవాసం కూడా. మరి ప్రభువును గురించి మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నిత్యము ప్రార్థనలోనే ఉండేవాడు. ఆయన పెందలకడనే లేచి ఇంకా ఎవరూ లేవకముందే చీకటి ఉండగానే, ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచి అరణ్యంలోనికి ఏకాంతంగా వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ప్రార్థనలో ఉండేవాడు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సహవాసమే కదా. ఆయన నిత్యము ప్రభువుతో సహవాసం కలిగి ఉండేవాడు, దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. అందుకే ఆయన నిత్యము కూడా ఆ విధమైన శక్తితో ఉండేవాడు. ఏ అపవాది కూడా అతని దేవుణ్ణి ఎదిరించలేనంత గొప్ప ప్రార్థన శక్తి ఆయనలో నింపబడి ఉంది. అందుకే ఆయన ఎంతో చక్కగా ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. మనం చూసినట్లయితే ఆయన చేసిన అద్భుత కార్యాలకు లెక్కనే లేదు కదా. ఆయన అంత అద్భుతంగా ప్రార్థనా జీవితం గడిపేవాడు. అందుకే ప్రభువు మనకు చెప్తున్నాడు, ప్రార్థన వల్లనే కానీ ఇలాంటి అపవాది శక్తులు మన ఇంట్లో ఉన్నట్లయితే మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనలో గడపాలి. ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థన అయితే ఇంకా మంచిది. మరి మనం ఉపవాసం చేయలేకపోతున్నట్లయితే మనం చేయగలిగిన విధంగా అయినా కూడా చెయ్యాలి. అంతేకాదు ప్రార్థనలకు ఎక్కువ సమయం ఇవ్వాలి. మనము ప్రార్థన అనేది ఎడతెగక చేయాలి. మనము ఎవరి కొరకు ప్రార్థిస్తున్నామో, నీ కుమారుని కోసమా, నీ కుమార్తె కోసమా, నీ భర్త కోసమా, భార్య కోసమా, తల్లిదండ్రుల కోసమా, లేకపోతే అధికారుల కోసమా, లేకపోతే నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా వాళ్ళను క్షమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనలో సమయం ఎక్కువగా గడపండి. మరి మార్టిన్ లూథర్ గారు అంటారంట ఈ మాట, ఏమంటే, నాకు ఇవాళ విస్తారమైన పని ఉంది కాబట్టి నేను ఇంకా విస్తారంగా ప్రార్థన చేయాలని చెప్తాడంట. అంటే ఆయన ఎప్పుడైతే చాలా ఎక్కువ పని ఉంటే ఆ దినం ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేస్తాడంట. అంటే ఆయన ప్రతిదినము మామూలుగానే ఆయన 2-3 గంటల సేపు ప్రార్థన చేసే అలవాటు మార్టిన్ లూథర్ గారికి. అయితే విస్తారమైన పని ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా పని చేస్తాడంట. మరి భక్తులు ఏం చెప్తారంటే, మనకు విస్తారమైన పని ఉన్నప్పుడు విస్తారంగా ప్రార్థన చేస్తే ఆ దినము మనం చేయవలసిన పని ఎంత ఎక్కువ సమయం పడుతుందో మనకు తెలియదు. కానీ ప్రభు దానిని అనుకున్నంతకంటే చాలా తక్కువ సమయంలోనే జయప్రదంగా ఆ పనిని ముగించడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడంట. అందుకే మనము ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మరి మార్టిన్ లూథర్ గారి లాగా మనం అనుకుంటున్నామా? మనం ఏమనుకుంటామంటే, అమ్మో ఈరోజు చాలా ఎక్కువ పని ఉంది కాబట్టి నేను కొంచెమే చిన్న ప్రార్థన చేసుకుంటాను అని అనుకుంటాం కదా. కానీ అలా కాదు. మనము ఎక్కువ పని ఉన్న దినం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మనకు సమస్తమైనటువంటి ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో, ఎంత బాగా చేయాలో అనేది మనము ప్రార్థన చేస్తుంటే అదే అలవాటైపోతుంది. మనం ప్రార్థన చేస్తుంటే మనకు అనుభవంలోనికి వస్తుంది. పౌలు గారు చెప్తారు, సాతాను యొక్క కుతంత్రాలు మనం ఎరగనివి కావు అంటారు. అందుకే ఆ ప్రార్థన అపవాది యొక్క కుతంత్రాలన్నింటినీ ఓడించడానికి మనకున్నది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధమే ప్రార్థన. సాతాను కుతంత్రాలు ఓడిపోయేది ప్రార్థనా గదిలోనే. కాబట్టి మనము ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తే సాతాను ఓడిపోతాడు. కాబట్టి వాడు మనల్ని ప్రార్థించకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయడం లేదు అంటే మనం సాతానుకు లొంగిపోయినట్లే. ఎవరు జయించారు? ఇది సాతానుకు మనకు జరుగుతున్నటువంటి యుద్ధం. మనం ఆ యుద్ధంలో గెలవాలా, ఓడిపోవాలా? మరి సాతానుడు గెలవాలంటే
మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సాతాను ఓడిపోవాలంటే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తేనే సాతాను ఓడిపోతాడు. ఈ మనము ఎలాంటి సర్వాంగ కవచం ఎలాగ ధరించాలనో మరి అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనం ఆ సర్వాంగ కవచమును ధరించుకోవాలి. విశ్వాసము అనే డాలును పట్టుకోవాలి. ఆ డాలు ఏం చేస్తుందంట? ఆ డాలు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు మనము శక్తివంతులమయ్యేలాగా చేస్తుంది. అలాగే రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. అదేవిధంగా ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ విధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుణ్ణి కోరుకుందాం. దేవుని యొక్క సన్నిధి కాంతి మనపైన ప్రసరింపజేసి ఆ విధమైనటువంటి శక్తిని, బలమును దేవుడు మనకు అనుగ్రహించులాగున మనము ప్రయత్నిస్తే ఏ పనైనా కూడా సాధ్యమవుతుంది కదా. ప్రార్థించడానికి తప్పకుండా సమయంను కేటాయించుకొని దేవునికి ఎక్కువ సమయము ప్రార్థించడానికి మనము ఇద్దాము. ఆ విధంగా దేవుని ప్రార్థన శక్తి వలన మనం అపవాదిని జయించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించునుగాక. ప్రతి సమయంలో కూడా మనమే పై చేయిగా ఉండాలి. ఎప్పుడు కూడా అపవాదికి మనము చోటు ఇవ్వకుండా అపవాదిని జయించేవారుగా మనం ఉండాలి, కానీ సాతాను చేతిలో ఓడిపోయేవారుగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని జయకరంగా జీవించమని కోరుతున్నాడు కదా. మనము జయకరంగా జీవించాలంటే తప్పకుండా ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనములు. మా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రార్థనా జీవితము ఎంత ప్రాముఖ్యమైనది. మా దేవ, ప్రార్థన వల్లనే తప్ప మేము అపవాదిని ఇంకే విధంగా కూడా జయించలేము. మా తండ్రి, మేము ఎంతోమందిని ప్రార్థనా సహాయం అడుగుతూ ఉంటాం, కానీ మేము పర్సనల్గా నీ సన్నిధిలో ప్రార్థిస్తే తప్ప మేము విజయం పొందుకోలేము. మా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి తండ్రి. మా కుటుంబంలో మా కుటుంబ సభ్యులే మరి అనేక విధాలుగా బాధింపబడుతూ ఉన్నారు. దేవా, దయ ఉంచండి. ప్రతి ఒక్కరిని ప్రభా ఆ అపవాది శక్తి నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మేము అధికారులతోనూ మరి ఇతరుల అధికారుల కొరకును, ఇతర కొలీగ్స్ కొరకును, ఇంకా అనేక మంది ఇతరులతోనూ మేము ఎవరెవరి చేత ఇబ్బంది పడుతున్నామో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్యంతో కూడా మేము పోరాడుతున్నాం కనుక వాటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించండి. మేము నిజంగా మొరపెట్టే కృపను దయచేయండి. సమయమును అధికంగా ప్రార్థనలో ఉంచడానికి, ప్రార్థించడానికి, ఎక్కువ సమయాన్ని ప్రార్థించడానికి కేటాయించేలాగున మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రము, నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాము. ఆ విధంగా తండ్రి మమ్మల్ని ప్రార్థన జీవితం కలిగినటువంటి వారిగా మమ్మల్ని లేవనెత్తండి. ఆ విధమైనటువంటి సహాయం మాకు అనుగ్రహించండి. మాకు నీ యొక్క నడుపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం మా ప్రయాణాలలో, మా పనులలో మీరు సహాయం చేయండి. మాకు జయకరమైన జీవితం అనుగ్రహించండి. విద్యార్థులను దీవించి వారికి చక్కటి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.